వార్ ఇంపాక్ట్ అక్కడెక్కడో జరిగితే మన మీద ఇంపాక్ట్ అండ్ గ్యాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఏంటి ఇంకా రాబోయే కాలంలో ఎలా ఏంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనుకోవచ్చు? ప్రపంచం మొత్తం కనెక్టెడ్గా ఉంది. యుఎస్ ఏమో ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇరాన్ ఏమో హర్మూజ్ జలసంధిని క్యాప్చర్ చేసింది. ప్రపంచం వ్యాప్తంగా మేజర్గా జరిగే ఈ ఆయిల్ ట్రేడ్ అనేది మనకి ఇండియాకు కూడా మేజర్గా ఈ ఆయిల్ అనేది గవర్నమెంట్ మేజర్ వీళ్ళు మీకు తెలియదంటే ఆల్మోస్ట్ మనకి వచ్చే ఈ పెట్రోల్ కాస్ట్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు వెల్త్ వ్యాగన్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. అక్కడ వార్ జరుగుతుంది కాబట్టి రేట్లు పెరిగాయి, ఓకే. కానీ వార్ ఆగిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు రేట్లనే తగ్గించట్లేదు? ఇది కామన్ మ్యాన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపించబోతుంది అనే దాని గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన సాయిరామ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. సార్, వార్ ఇంపాక్ట్ అక్కడెక్కడో జరిగితే మన మీద ఇంపాక్ట్ అండ్ గ్యాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కాస్ట్ అనేది పెరిగిపోయింది. సామాన్యుడు బతకాలంటే కూడా భయపడుతూ ఏంట్రా బాబు డబ్బులు ఏం మిగలట్లేదు, సేవింగ్స్ నో సేవింగ్స్ అన్నట్టు అయిపోయింది. ఏంటి ఇంకా రాబోయే కాలంలో ఎలా ఏంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనుకోవచ్చు? చాణక్య గారు, ఇప్పుడు చూస్తే కనుక మనం ఇది ప్రపంచం మొత్తం కనెక్టెడ్గా ఉంది. ఇప్పుడు ఒకప్పట్లో లాగా ఎవరు బ్రతుకు వాళ్ళలాగా లేదు. ఇప్పుడు మీరు కోవిడ్ అప్పుడు చూస్తే కనుక చైనాలో ఇంపాక్ట్ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడింది. ఇప్పుడు వార్ అప్పుడు ఏం జరుగుతుందంటే యుఎస్ ఏమో ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇరాన్ ఏమో హర్మూజ్ జలసంధిని క్యాప్చర్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేస్తే మనకేంటంటే కనుక ప్రపంచం వ్యాప్తంగా మేజర్గా జరిగే ఈ ఆయిల్ ట్రేడ్ అనేది ఈ హర్మూజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఒక 10 to 20%. మనకి ఇండియాకు కూడా మేజర్గా ఈ ఆయిల్ అనేది ఈ స్ట్రైట్ ద్వారానే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే వార్ వల్ల ఇరాన్ ఏం చేసిందంటే మెయిన్గా అరబ్ కంట్రీస్లో ఉండే ఆయిల్ రిఫైనరీస్ని అటాక్ చేసింది. వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. నెక్స్ట్ ఏం చేసిందంటే మీరు ఇటు నుంచి జలసంధి ద్వారా ఎవరైనా షిప్స్ కనుక దాటుతా అంటే వాళ్ళ మీద అటాక్ చేస్తా అని చెప్పి, వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎవరైనా కనుక కమర్షియల్ షిప్ అటు వస్తే కనుక వాళ్ళు అటాక్ చేస్తా అని చెప్పేసి. సో ఇది తెలిసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి షిప్కి ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. ఓకే. ఆ రూట్లో జనరల్గా కమర్షియల్ షిప్స్ చాలా వాల్యూతో వస్తుంటాయి. సో కోట్ల డాలర్స్లో వర్త్ ఆయిల్ క్యారీ చేస్తూ ఉంటాయి. వితౌట్ ఇన్సూరెన్స్ దే కాంట్ టేక్ రిస్క్, రైట్? సో అప్పుడు ఏం జరిగిందంటే వార్ మొదలైనప్పుడు మెయిన్గా ఈ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది, సప్లై దెబ్బతిన్నది. దాంతో మనకి అరౌండ్ క్రూడ్ ఆయిల్ $130 పర్ బ్యారెల్ వరకు వెళ్ళింది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. కానీ మనకి చూస్తే కనుక పెట్రోల్ ఇంకా 115, 116 అలానే ఉంది. సో మెయిన్ రీజన్స్ చూస్తే కనుక పెట్రోల్ కాస్ట్లో క్రూడ్ ఆయిల్ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే. క్రూడ్ ఆయిల్తో పాటు ఇంకా మేజర్గా రిఫైనింగ్ కాస్ట్ ఉంటుంది. సో ఈ రిఫైనింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెట్రోల్గా మార్చేది పాయింట్లో మనం రిఫైనింగ్ చేయాలి. సో క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసేటప్పుడు వచ్చే బై ప్రొడక్ట్స్ మనకి పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ. సో డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ మనం వాడు. సో ఈ రిఫైనింగ్ కాస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రిఫైనింగ్ ఎక్కడ జరుగుతుంది? బాంబే మెయిన్గా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మన సిటీకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. సో అంతకుముందు వార్ అప్పుడు ఏమైంది, మనకి ఈ పెట్రోల్, డీజిల్ కాస్ట్లు పెరిగాయి. సో ఇప్పుడు అదే ప్రైస్లో వాళ్ళు కొన్నారు. సో సేమ్ కాస్ట్ మీద మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓకే. సో రిఫైండ్ అయిన వాటిని మనకి ఎక్కువ పెరిగిన కాస్ట్ మీద మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మన నియరెస్ట్ సిటీకి. అండ్ దీని మీద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇండియన్ ఆయిల్, హెచ్పి వీళ్ళే కదా మెయిన్గా చేసేది, వీళ్ళ కమిషన్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మేజర్ చంక్. వీళ్ళు మీకు తెలియదంటే ఆల్మోస్ట్ మనకి వచ్చే ఈ పెట్రోల్ కాస్ట్లో మనకి 55% గవర్నమెంట్ ట్యాక్సెసే ఉంటాయి. 55%? స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. అంటే మనకు ఒక 115 ఉంటే కనుక పెట్రోల్ ఆల్మోస్ట్ 62 రూపీస్ వరకు మనం ట్యాక్సెసే కడతాం. ఈ ట్యాక్సెస్లో కూడా చూస్తే కనుక సెస్సులు ఎక్కువగా ఉన్నాయి, ట్యాక్సులు తక్కువగా ఉన్నాయి. సెస్ అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్తో పంచుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ ఎడ్యుకేషన్ సెస్ అంటారు, కృషి కళ్యాణి సెస్, స్వచ్ఛ భారత్ సెస్, ఏదో ఒక సెస్ చెప్తారు. దాని చెప్పేసి ఎక్స్ట్రా పెంచుతారు. ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. సో ఆ తర్వాత డీలర్ కమిషన్, ఈ కాంపోనెంట్స్ అన్నీ పెట్రోల్ ప్రైస్లో ఉంటాయి. ఇప్పుడు మనకి వార్ వల్ల ఈ సప్లై తగ్గింది. నెక్స్ట్ ఏంటంటే మనం పెట్రోల్ రూపీస్లో కొనం, డాలర్స్లో కొంటాం. ఇప్పుడు మనకి వార్ వల్ల ఏమైంది, రూపీ డిప్రిషియేట్ అయింది. స్టాక్ మార్కెట్ నుంచి డాలర్స్ వెళ్ళిపోతున్నాయి. సో కంటిన్యూస్గా రూపీ డిప్రిషియేట్ అవుతుంది. మీకు ఎంత ఎఫెక్ట్ పడింది అని చూస్తే కనుక ఆల్మోస్ట్ 88 రూపీస్ నుంచి 97 రూపీస్ వరకు వెళ్ళింది. 9 రూపీస్ డాలర్. సో అప్పుడు ఏంటి, మనం ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో మనం రూపీస్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం,
నెక్స్ట్ హెల్తీ ఇన్ఫ్లేషన్ కోసం కొంత రేట్లు పెంచాలి. సో అప్పుడే కంట్రీలో ఎకానమీ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే. సో అసలు ఇన్ఫ్లేషనే లేకపోతే కనుక మనకి రివర్స్లో ఉంటుంది నెగిటివ్ ఎఫెక్ట్. సో హెల్తీ ఇన్ఫ్లేషన్ కోసం కొంత రేట్లు పెంచాలి, అది ఒకటి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆయిల్ ప్రైజెస్ పడినప్పుడేమో సెస్సులు పెంచుతుంది, పెరిగినప్పుడేమో ఆ ఎఫెక్ట్ అనేది మనకి మన మీద డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ తగ్గినప్పుడేమో మనకి ఇవ్వట్లేదు. మళ్ళీ 130 బ్యారెల్స్ ఉన్నప్పుడేమో ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేసింది. నెక్స్ట్ 130 నుంచి వెనక్కి వస్తున్నప్పుడేమో ఆ మందం సెస్సులు పెంచుతుంది. మీరు చూస్తే ఎలక్షన్ అయిపోయిన మరుక్షణ 5 స్టేట్స్లో స్లోగా మనకి ఈ పెట్రోల్ కాస్ట్ అనేది పెంచుతూ వెళ్ళారు. సో దీనివల్ల కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ ఏంటి? కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ ఏంటంటే పెట్రోల్ కాస్ట్ పెరిగితే అన్ని రకాల ఐటమ్స్ యొక్క కాస్ట్లు పెరుగుతాయి. సో మన నిత్యావసరాల యొక్క సరుకుల యొక్క కాస్ట్ పెరుగుతుంది. సైమల్టేనియస్లీ మన నిజ వేతనాలు పెరగాలి, అంటే రియల్ ఇన్కమ్స్ రియల్ వేజెస్. ఇదేంటంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూస్తేనేమో ఐటీ సెక్టార్లో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు, మిగతా వాటిలోనేమో అంతగా గ్రోత్ లేదు. సో ఇప్పుడు మనకేంటంటే రియల్ వేజెస్ అనేవి పెరగట్లేదు, పెట్రోల్ కాస్ట్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే డైలీ మనం వాడే నిత్యావసరాలు అన్నీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీ 10,000 రూపీస్ స్పెండ్ చేసేది, ఇప్పుడు మేబీ 12,000 రూపీస్ 13,000 రూపీస్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు చూస్తే కనుక ఆ వార్ మొదలైనప్పుడు గ్యాస్ ఇంపాక్ట్, కమర్షియల్ గ్యాస్ అప్పట్లో ఎంత ఈ గందరగోళం వచ్చేసింది. గ్యాస్ సిలిండర్ దొరకదేమని చెప్పి విపరీతంగా బుక్ చేశారు. సో కమర్షియల్ గ్యాస్ వల్ల అయితే కనుక నార్మల్గా 3,000 రూపాయలు దొరకదు, 10,000 పెట్టినా కానీ దొరకని సిచ్యువేషన్స్ ఉన్నాయంట. నేను చాలా కొంతమందితో మాట్లాడాను, మీకు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏముంది సార్, ఇప్పుడు 10,000 ఇస్తా అన్నా కానీ మాకు రికమెండేషన్లు అనేది రావట్లేదు ఆ డీలర్ దగ్గర నుంచి, మళ్ళీ బ్లాక్లో కొనాల్సి వస్తుంది, ఎన్నాలని మేము భరిస్తాం, కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం రేట్స్. సో ఇది డైరెక్ట్గా మనకి మిడిల్ క్లాస్కి అయితే ఇంపాక్ట్ వచ్చేసింది. వాళ్ళు స్పెండ్ చేసే దాంట్లోనేమో అధిక భాగం ఏమో ఖర్చుల్లోనేమో పెరిగిపోయింది, వాళ్ళ ఇన్కమ్స్ పెరగలేదు. వెరసి ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ప్లస్ ఈ పెట్రోల్ ప్రైజెస్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి 20-30% పైన పెరిగిపోయాయి. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెరిగితే ఏమవుతుంది, సేవింగ్స్ తగ్గు. ఫస్ట్ ఎవరైనా కానీ బేసిక్ నీడ్స్కే ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఈ బేసిక్ మెయిన్ హౌస్ హోల్డ్ మెయింటెనెన్స్ ఇవన్నీ మ్యాండేటరీగా అక్కడ తగ్గించుకోలేదు, ఈ ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఏముందంటే లాంగ్ టర్మ్లో మనకి సేవింగ్స్ రేట్ అనేది పడిపోతుంది. వన్స్ సేవింగ్స్ రేట్ డౌన్ అయితే దాన్ని ఇంక్రీజ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆ మందంలో శాలరీస్ పెరగకపోతే కనుక వాళ్ళకి సేవింగ్స్ ఉండకపోతే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా, ఏదైనా ఇన్కమ్ లేని టైంలో సేవింగ్స్ లేనప్పుడు ఏంటంటే అప్పులు పాలవలసి వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఇది ఒక విషయ సర్కిల్, ఒక విషవలయం లాగా ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సర్కిల్ అన్నట్టు, ఇంటర్లింక్డ్ మొత్తం. డాలర్, పెట్రోల్ ప్రైజెస్, అక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్స్, అవి ట్రాన్స్పోర్టేషన్ నుంచి అన్ని ఐటమ్స్, నిత్యావసర సరుకులు. అప్పుడు ఏమవుతుందంటే మనకి వచ్చే ఇన్కమ్ లో ఈ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి, ఖర్చు పార్ట్. అప్పుడు ఏంటి, మనం మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెడతాం కాబట్టి సేవింగ్స్ తగ్గిస్తాం. అంతేగాని డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ తగ్గించాం. డిస్క్రిషనరీ అంటే ఇప్పుడు నాకు సినిమా చూడాలి, దాన్ని నేను తగ్గించుకున్నాను, సేవ్ చేసేది ఈ మంత్ ఏం కాదు అని చెప్పి తగ్గించుకున్నాను. ఇది హ్యూమన్ యొక్క టెండెన్సీ. ఇది వల్ల కామన్ మ్యాన్ ఇస్ వెరీ మచ్ ఇంపాక్ట్. సో పరిస్థితి ఇలానే వెళ్తే కనుక సో సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా అవుతుంది. ఎందుకంటే మనకి వేజెస్ పెరగకుండా ఎక్స్పెన్సెస్ పెరిగితే అది ఎకానమీలో రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది. సో కామన్ మ్యాన్కి ఏంటంటే వేజెస్ పెరిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాగలరు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, కానీ ఈ పెట్రోల్ రేట్లు తగ్గించినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ అనేది కూడా తగ్గాలి, బయట ఉన్న కాస్ట్ అనేది కూడా తగ్గాలి. కానీ అక్కడ తగ్గినా కానీ ఇక్కడ కింద తగ్గించకుండా వెళ్ళిపోతున్నారు కదా, సో అది కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంటుంది కదా. గవర్నమెంట్కి రెవెన్యూ సోర్సెస్ లేవండి. ఓకే, ఒకప్పుడు డిఫరెంట్ సోర్సెస్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు గవర్నమెంట్ మెయిన్గా చూడండి, పెట్రోల్ నుంచి వచ్చే ట్యాక్సెస్, ఓకే, జిఎస్టీ నుంచి అంత ఎక్కువ రావట్లేదు. సో పెట్రోల్ నుంచి అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ మెయిన్గా చేస్తున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అంతకుముందు పెట్టిన పెట్టుబడుల్ని సెల్ చేయడం. ఓకే, ఎల్ఐసి నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు చూస్తే కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాని డిస్ఇన్వెస్ట్మెంట్. ఇలా ఆస్తులను అమ్మేసి ఇన్కమ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఆస్తుల్ని అమ్ముకుందాం అనుకున్నప్పుడు వీళ్ళకి ట్యాక్సులు పెంచడం అదంత పెద్ద మ్యాటర్. సో గవర్నమెంట్ కూడా పెద్ద ఆప్షన్స్ లేవు. సో పెట్రోల్ మీద ట్యాక్స్ పెంచాల్సిందే, పెడితేనే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ వస్తుంది. ఓకే, వాళ్ళకి ఇన్కమ్ వస్తేనే దే కెన్ రన్ ద కంట్రీ. సో ఆ వేలో అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడైతే తగ్గిద్ది ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మేబీ తగ్గినా ఇట్స్ ఎ టెంపరీ రిలీఫ్. మీకు వెంటనే మళ్ళీ ఏదో ఒక ఎక్సైజ్ డ్యూటీ, ఏదో ఒక ఎక్సెస్ రూపంలో అది మళ్ళీ పెంచుతారు. మీకు లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ 10 రూపీస్ తగ్గించి పెట్రోల్ పైన. ఓకే, సో ఎక్సైజ్ డ్యూటీ చాలా ఆనందపడ్డారు. బట్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, వెంటనే స్లోగా పెంచుకుంటే వచ్చేసి. సో ఇచ్చిన రిలీఫ్ టెంపరీగా ఉంటుంది, లాంగ్ టర్మ్ లో మనకి రేట్లు పెరుగుతాయి. దానికి సిద్ధపడి మన ఎర్నింగ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఇది పెట్రోల్ ఇలానే ఉంటుంది, మనకేం కాదు అనుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది.
వాస్ నైస్ సార్. ఏందంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఒక కామన్ మ్యాన్ గాని, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇప్పుడొచ్చే హార్డ్ రియాలిటీని యాక్సెప్ట్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళాలని కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.